ధన దీపం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ధన దీపము అంటే ఖర్చులు తగ్గి సంపద పెరగాలి అంటే కార్తీక మాసంలో ధన దీపం వెలిగించాల్సిందే. ఒక్క కార్తీక మాసంలోనే కాదు, ప్రతి మాసంలో కూడా ఈ ధన దీపాన్ని వెలిగించుకోవచ్చు అని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. మరి ధన దీపాన్ని వెలిగించే విధానం తెలుసుకుందాం. అఖండ ధనలాభం కలగడానికి, అష్టలక్ష్ముల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి, ఖర్చులు తగ్గడానికి ఈ ధన దీపాన్ని లేదా లక్ష్మీ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి? ఈ ధన దీపాన్ని వెలిగించుకోవడానికి ఏంటి అంటే గురువారం గానీ, శుక్రవారం గానీ విశేషమైనటువంటి ఫలితం, అద్భుతమైనటువంటి ఫలితాలొస్తాయి. మరి ధన దీపాన్ని ఎలా వెలిగించాలి? మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మీదేవి ఫోటో గానీ, ధనలక్ష్మీదేవి ఫోటో గానీ ఉంటే దానికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టి, పీఠం ఏర్పాటు చేసుకొని, పీఠానికి పసుపు కుంకుమలు పెట్టుకొని, పీఠం మీద బియ్యపిండి ముగ్గులు వేసి, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ముగ్గులు అష్టదళ పద్మం, 8 దళాలున్నటువంటి పద్మం ముగ్గులు వేసి అందులో స్వస్తిక్ గుర్తు, ఇంకా రకరకాల కమలం ముగ్గు ఇలాంటివన్నీ గూడా వేసుకుని పీఠాన్ని మనం రెడీ జేసుకోవాలి.